అశోక్ పై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేశారు. దేశం విడిచి పారిపోకుండా అశోక్ పై పోలీసులు ఎల్ఓసి జారీ చేశారు. ఐటీ గ్రిడ్ చైర్మన్ అయిన అశోక్ను లొంగిపోవాలని పోలీసులు సూచించినా ఇంతవరకు లొంగిపోలేదు. ఇచ్చిన సమయం కూడా నిన్నటితో పూర్తవడంతో సైబరాబాద్ పోలీసులు ఏ క్షణాన్నైనా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఐటీ గ్రిడ్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మరికొంతమందికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. మాదాపూర్, ఎస్ఆర్ నగర్, కేపీహెచ్బీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. లోకేశ్వర్ రెడ్డిని మరోమారు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఓవర్ టు యు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లన్నింటినీ ఎథికల్ హ్యాకర్స్ ద్వారా వాటిని తెరుస్తున్నారు. ప్రధానంగా ఈ ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఇప్పటికే కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్లు అలాగే ఎలక్ట్రానిక్ డివైజ్ని ఇప్పటికే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకువెళ్లారు. కానీ 3 ఇంటర్నల్ సర్వర్లు ఐటీ గ్రిడ్ కార్యాలయంలో మిస్ అయినట్టుగా గుర్తించారు. దీనిలో భాగంగా ఇప్పటికి కూడా సంస్థ ఎండీ అశోక్ పోలీసుల అందుబాటులోకి రాకపోవడంతో ఎథికల్ హ్యాకర్స్ సహాయం తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు మొట్టమొదటిసారిగా ఎథికల్ హ్యాకర్స్ను ఉపయోగించి కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఉదయం నుంచి ఎథికల్ హ్యాకర్స్ అదే పనిలో ఉన్నారు. అసలు ఐటీ గ్రిడ్ అనే సంస్థ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన డాటా మాత్రమే సేకరించిందా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లకు సంబంధించిన డాటానంతా సేకరించిందా అనే కోణంలో ఎథికల్ హ్యాకర్స్ ద్వారా సమాచారాన్ని సైబరాబాద్ పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 2వ తేదీన ఐటీ గ్రిడ్ కార్యాలయం పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీని తర్వాత ఇటు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో అలాగే కూకట్పల్లిలో సైతం కేసులు నమోదయ్యాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఐటీ గ్రిడ్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటుంది. ఇది ఐటీ యాక్ట్ ప్రకారం ఇల్లీగల్ అంటూ కంప్లైంట్ చేశారు. దీని ప్రకారం ఈ సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గత నెల 22వ తేదీన లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వైసీపీకి చెందిన నాయకుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఐటీ గ్రిడ్ కార్యాలయంలో టీడీకి సంబంధించిన సేవామిత్ర యాప్తో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లకు సంబంధించిన వ్యక్తిగత డాటానంతా సేకరించి ఆ వ్యక్తిగత డాటానంతా వేరియేషన్స్ ప్రకారం వేరి చేసిన తర్వాత ఏ పార్టీకి ఓటర్లు మద్దతు తెలుపుతున్నారనే కోణంలో వారంతా ఒక ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతున్నారంటూ లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేసిన తర్వాత సైబరాబాద్ పోలీసులు ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత ఈ నెల 2వ తేదీన కేసు నమోదు చేసి 2వ తేదీన 3వ తేదీన సోదాలు నిర్వహించి ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను, ల్యాప్టాప్లను తీసుకువెళ్ళిన తర్వాత ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంట్కు పంపించారు. ఇంకా ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి రిపోర్ట్ రాలేదు. అలాగే ఈ ఐటీ గ్రిడ్ కార్యాలయంకు సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా అమెజాన్ క్లౌడ్లో పొందుపరిచినట్టుగా గుర్తించారు. ఇప్పటికే అమెజాన్ క్లౌడ్ కూడా సైబరాబాద్ పోలీసులు ఒక లేఖను రాశారు. అయితే అమెజాన్ క్లౌడ్ నుంచి రేపో ఎల్లుండో ఆ ప్రతినిధులు వచ్చిన తర్వాత పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే 27వ తేదీన గత నెల 27వ తేదీన ఈ ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ సైబరాబాద్ పోలీసులు ఒక నోటీసును అందించారు. తమ ముందు హాజరు కావాలంటూ పోలీసులు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే 27వ తేదీ తర్వాత నుంచి అశోక్ అందుబాటులో లేకపోవడంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తెలంగాణ పోలీసులు తీసుకున్నారు. అయితే దీని పట్ల టీడీపీ నాయకులు మాత్రం వైసీపీ నాయకులు ఇటు తెలంగాణ ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఐటీ గ్రిడ్లో డాటా చోరీ అంటూ ఒక కట్టుకథను వెళ్తున్నారు, ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు వైసీపీ నాయకులు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తిగత డాటాను ఎలా సేకరిస్తుంది ఐటీ గ్రిడ్ అంటూ అటు వైసీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఐటీ గ్రిడ్ కార్యాలయం ఉండడం వల్ల ఇటు వైసీపీ నాయకులతో తెలంగాణ ప్రభుత్వం కుట్రలో భాగంగానే సైబరాబాద్ పోలీసులతో ఈ డాటా లీకేజీ అంటూ ఒక వ్యవహారాన్ని తెరపైకి తెచ్చానంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు సైబరాబాద్ పోలీసులు మాత్రం ఇటు అశోక్ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను సైతం ఏర్పాటు చేశారు. అయితే 27వ తేదీ నుంచి అశోక్ అందుబాటులో లేకపోవడం, అతను పరారీలో ఉండడంతో ఈ
రెండవ తేదీ నుంచి మాత్రం అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్ కార్యాలయం మొత్తం పోలీసుల అధిపతులనేది మొత్తం కంప్యూటర్లన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్ను పరిశీలించిన తర్వాత ఇటు ఎలక్ట్రానిక్ డివైస్తో పాటు అలాగే కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లతో పాటు ల్యాప్టాప్లను సైతం స్వాధీనం చేసుకొని ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ పంపించారు. అలాగే ఈ సాఫ్ట్వేర్ అంతా పొందుపరిచిన అమెజాన్ క్లౌడ్ కూడా ఒక లేఖ రాశారు. వాళ్ళు అమెజాన్ ప్రతినిధులు వచ్చిన తర్వాత మరింత సమాచారం వచ్చారు. అలాగే సాధారణంగా ఐటీ కంపెనీల్లో ఇంటర్నల్ సర్వర్లను పాటిస్తుంటారు. అయితే ఇంటర్నల్ సర్వర్లలో 3 సర్వర్లు ఇప్పటికే మిస్ అయినట్లుగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. దీంతో ఈరోజు ఎథికల్ హ్యాకర్లతో కంప్యూటర్లను డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొంత డేటాను సైతం సంపాదించినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఉన్న 5-6 కంప్యూటర్లను ఇప్పటికే ఎథికల్ హ్యాకర్స్ డీకోడ్ చేసి అందులో ఉన్న సమాచారాన్ని అంతా సైబరాబాద్ పోలీసులకు అందిస్తున్నారు. మరోవైపు ఈ కేసును వేగవంతం చేసిన పోలీసులు ఇప్పటికే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఎథికల్ హ్యాకర్స్తో డీకోడ్ చేస్తున్నారు. మరోవైపు ఈ కేసును సైబరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐటీ గ్రిడ్ ఎండి అశోక్ ఇతర దేశాలకు పారిపోకుండా ఉండేందుకు మన దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లకు సైతం లుకౌట్ నోటీసులు జారీ చేశారు.